సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఈరోజు చూసుకోవచ్చు లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చూస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఆయనకి సంబంధమే లేదంటారు. కానీ కూటమి నాయకులు ఇలా అరెస్ట్ చేయడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంతవరకు సమంజసమంటారు? మీరేమంటారు దాని గురించి? నిన్న జగన్ గారు చెప్పింది వాస్తవమే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది మేము చెబుతా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కూడా. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూటమి అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఏదో కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తను పైచాచిక ఆనందం పొందాలని చూశాడు. ఎక్కడ ఆధారాలు దొరకలేదు. చివరికి ఏందంటే మద్యాన్ని ముడిపెట్టాడు. సరే, మద్యం కేసులో మీరు అనుకున్నట్టుగానే ఒక ఉద్దేశపూర్వకంగా సిట్టునేసారు. ఆ సిట్టు అంటే ఏందది? ఆ సిట్ అంటే ఏముంది అది? మీరు సిట్ అంటే సిట్టు, మీరు స్టాండ్ అంటే స్టాండు. మీ అనుకున్న మనుషులు ఆఫీసర్లు వేసుకున్నారు. దాని ద్వారా మీరు ఏవైతే చెప్పదలుచుకున్నారో మీ పత్రికలు అయితే ఉండే ఈనాడులో ముందు వచ్చింది, స్క్రిప్ట్ వచ్చింది. దాదే ఎఫ్ఐఆర్గా అవుతూ ఉండేది. ఆ క్రమంలోనే ఇప్పటికీ మీరు ధనంజయ రెడ్డి గారిని, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కసిరెడ్డి గారిని, అదేవిధంగా ఎంతోమందిని దీంట్లో అరెస్ట్ చేశారు. ఓకే, పర్లేదు. కానివ్వండి, ఎంతవరకు జరుగుతుంది కానివ్వండి. కానీ ఏ రోజు కూడా ఈ సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఈ లిక్కర్ కేసు సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో ఏదైతే మీరు ఈ కేసు ద్వారా కొంతమంది అరెస్ట్ చేయాలని చెప్పేటువంటి దాంట్లో ఏ రోజనే శివరెడ్డి గారి గురించి మీరు రాసుకొచ్చారా? మీ పత్రికలు ఏమైనా ముందే చెబుతాయిగా ఊహాగానాలతోటి. ముందు మీరు అక్కడ లీక్ చేస్తారు కదా, అక్కడ లీక్ అయ్యి వచ్చినాక కదా మీరు సిట్లో కావచ్చు, ఎఫ్ఐఆర్లో కావచ్చు చేర్చేది. అక్కడ కూడా లేదు కదా. లేదు, మీరు ఎక్కడన్నా లీకులు ఇచ్చారంటే అది కూడా లేదు. కేవలం ఏంటంటే మీరు చెవిరెడ్డి గారంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి రాజారెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొని, రాజశేఖర గారి నుంచి మొదలుకొని, చివరికి వాళ్ళ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వైఎస్ఆర్ కుటుంబానికి తన అవసరమైతే తన ప్రాణమైట అయినా సరే ఈయటానికి సిద్ధపడ్డటువంటి ఒక నమ్మినటువంటి కార్యకర్త. అలాంటి అతన్ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసు ఇరికించి మీ మనసుల్లో ఎవరిమైతే ఉద్దేశం ఉండిద్దో, ఎవరినైతే చేయాలనుకుంటారో రేపు నాకాడ కూడా రావచ్చు అవసరం అనుకుంటే. ఎందుకంటే మీకు ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి నడిచేటువంటి సైనికులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైలు పాలు చేసి, వాళ్ళందరినీ అరెస్టులు చేసి, వాళ్ళందరినీ మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతీస్తే మీరేదో వాళ్ళేదో పారిపోతారనుకుంటారేమో. ఆల్రెడీ శివరెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, నా ప్రాణం పోయినా సరే నా తుది శ్వాస వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, జగన్ గారి వెంట నడుస్తానని చెప్పేసి అన్నటువంటి మనిషి ఆయన. అందువల్ల ఏంటంటే మీరు మీరు ఈరోజు అక్రమంగా చేసినంత మాత్రాన ఆయన పిరిగివాడే పారిపోయేటువంటి పరిస్థితి కాదు. మీరేమన్నారు? అక్రమంగా అరెస్ట్ చేసేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం కాబట్టి అతను పారిపోవడం సిద్ధపడడం చెప్పేసి అని బెంగళూరులో పట్టుకున్నామని చెప్పాను. మేము అడుగుతా ఉన్నాం, మీ పత్రికలు ఉంటాయిగా, మీ ముందుగానే మీ మనసులో ఉన్న భావాన్ని, మీ 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 ఆలోచనలు మొత్తాన్ని ప్రజల మీద రుద్దేటువంటి మీ మానసిక పుత్తులటువంటి ఈనాడు, జ్యోతి ఉన్నాయి కదా. ఆ పేపర్లు ఎప్పుడన్నా మరి రాసినయే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని చెప్పారంటే అది లేదు. లేదు, శివరెడ్డి గారికి మీరు చెప్పారా నీ మీద లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి ఇటు పోదని చెప్పలేదే. ఆయన ఇప్పుడే కాదు, ఈ సంవత్సర కాలంలో దాదాపు 2-3 సార్లు ఇతర దేశాలు ఆయన వ్యక్తిగత పనుల మీద వెళ్ళొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఏంటంటే మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, అతని మానసిక ధైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఉన్నారు. అందుకోసమే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే మీరేదో మీ తాటాకు సప్పులకి, మీ ఉడతూపులకు భయపడే మనిషిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మేము కూడా చెబుతా ఉన్నాం, మీకు ఎందుకు అంత కక్ష అంటే మీరు పుట్టినటువంటి గ్రామం నారావారిపల్లె ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఆ చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి మనిషి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అరే, నేను పుట్టినూరులో నా నియోజకవర్గం గెలవకుండా ఏదో సామెతగా ఉండూరికి చెల్లనటువంటి దేశం అంతా రాజు అన్నట్టుగా అట్లా ఉంది నా పరిస్థితి. కాబట్టి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గాన్ని ఈరోజు గెలిపించుకోవాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి అతన్ని దెబ్బతీయాలి, అతను ఏదో కేసు దిగించాలటువంటి ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. అది ఈరోజు బహిర్గతమైంది. కావాలని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని లెక్కర్ కేసు ఇరికించి అరెస్ట్ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చివరిగా ఒకటి చెప్పండి, ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానివ్వండి, ఇలా వైసీపీ కార్యకర్తలని కూడా అరెస్ట్ చేయడం ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు. ఇలా చేస్తే ఏమైనా కూటమికి దెబ్బతినే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే ఎలక్షన్ ముందేమో ఒకటి చెప్పారు, ఎలక్షన్ తర్వాత ఇంకోటి చెబుతా ఉన్నారు. ఎలక్షన్ ముందు మీరేం చెప్పారు? సూపర్ 6 చేస్తాం, అమలు చేస్తాం, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని ప్రాదోలుతాం, ఈ రాష్ట్రంలో సంపదను సృష్టిస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైనటువంటి సంక్షేమం అందిస్తాము, అంతకంటే మెరుగ్గా ఇస్తామని చెప్పేసి మీరు హామీలు ఇచ్చారు. ఏదో ముగ్గురు కలిశారు. అదే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ ఉంటే డబుల్ ఇంజిన్ కావచ్చు. అదేవిధంగా మరి ఒక ఆయనేమో
ఆయన గుడ్డలు చించుకుంటూ ఒకసారి సేగివీర్ అన్నాడు, ఒకసారి ఏమో అంబేద్కర్ అంటాడు, ఒకసారి మదర్ తెరేసా అంటాడు, ఇంకోసారి ఏమో భగత్ సింగ్ అంటాడు. ఇటు చెప్పుకుంటూ వచ్చేటువంటి ఆయన నేను ప్రశ్నిస్తాను, ప్రశ్నించడం కోసం నేను పుట్టాను, నా పార్టీ పుట్టింది అన్నట్టుగా ఆయన ఏదో మాటలు చెప్పారు. చూద్దాం. ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గురించి నమ్మకం లేదు ఎవరికి. ఎందుకంటే అతను అన్నీ చెబుతానంటాడు, ఏది చివరి చేయడు. కాబట్టి ఇక్కడ ప్రశ్నించే మనిషి మన తరపున ఉంటాడేమో అనే దాంతో నమ్మి ఓటేస్తే చివరికి మీరు ఏం చేశారంటే ముగ్గురు కలిసి ప్రజలకు గుండు సున్నాజీ పెట్టారు. వాళ్ళకి గుండు కొట్టి పసుపు పూసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలు మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిందేంటి, చేసిందేంటి? మీరు ఎలక్షన్లో ఇంటింటి తిరిగి మీకు 15,000 మీకు 15,000 అని చెప్పేసి అని చెప్పారు కదా, పిల్లలకి ఇస్తామని చెప్పేసి. అదే నిరుద్యోగ భృతి అన్నారు కదా, అదేవిధంగా అన్నదాత సుఖీభావ అన్నారు కదా, ఉచిత బస్సు అన్నారు కదా, అన్నీ చెప్పారు. దానికి ఆదరేజ్గా మీరు బాండ్లాగా మీ సెల్లో మొత్తం కూడా ఓటీపీలు ఇచ్చారు, మొత్తం మేము వచ్చినాక చేస్తామని చెప్పేసి చెప్పారు. తీరా చూస్తే ఏమైందంటే తీరా రివర్స్ అయిపోయింది. వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు అనుకున్నటువంటిది ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళ మనసుల్లో ఏదైతే కుట్రలు ఉన్నాయో కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దెబ్బతీయాలి. అదే క్రమంలో మనం ఈ పనులు చేయట్లేదు కాబట్టి, సంక్షేమాన్ని ఇవ్వట్లేదు కాబట్టి, సోపులు సమయం చేయట్లేదు కాబట్టి దీని గురించి ప్రశ్నిస్తారు. కాబట్టి ప్రశ్నించే గొంతులు నొక్కే క్రమంలోనే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఇక పోరాట పందంలోకి వైసీపీ వెళ్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు మొత్తం అక్రమంగా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయోగం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే లిక్కర్ కేసు కావచ్చు, రకరకాల కేసులతోటి ఈరోజు మొత్తం కూడా ఒక విధ్వంస పాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి విధానాన్ని ఈ సంవత్సర కాలంలో, సహజంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, అధికారంలోకి వచ్చినాక సంవత్సర కాలంలో ఎంత వ్యతిరేకత ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రభుత్వం ఏది లేదు. అది మొట్టమొదటిసారిగా దాంట్లో కూడా నెంబర్ 1 అయింది చంద్రబాబు ప్రభుత్వం. అందువల్ల ఏంటంటే ఈరోజు ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ పంటికి పన్ను అని చెప్పేటువంటి అన్నట్టుగా ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఎన్నైతే చేశారో అట్టు పెడితే అట్టున్నరలాగా ఖచ్చితంగా తిరిగి మీకు తగులుతీ ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఏదో 11 సీట్ల వరకే పరిమితం చేశారని చెప్పి మీరు సంకలు కొట్టుకున్నారు కదా. 11 సీట్లు ఉన్నటువంటి ఒక యువకుడిని, ఒకే ఒక మనిషిని మీరు ఎదుర్కోలేక సత్తెనపల్లి కార్యకర్త చచ్చిపోతే విగ్రహావిష్కరణకి వెళ్తా ఉంటే బారికేట్లు పెట్టి 20 చోట్ల ఎంత దుర్మార్గం అయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడన్నా నువ్వు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షినప్పుడు ఏ రోజు అటు చేసావా అంటే ఈరోజు నువ్వు ఎంత భయపడుతున్నావు అనేది ప్రజలు ఎంత గమనిస్తున్నారు. ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నీవు చేసేటువంటి ఈ అరాచకాలకి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగ విధానానికి ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ క్రమంలో ప్రజలు మొత్తం బ్రహ్మరథం పడుతున్నారు. తిరిగి నీకు తగిన మూలం చెల్లించడం దగ్గర పడ్డాయి.